హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1810. అందరూ హ్యాపీ కదా? హోప్ నేనైతే సూపర్ అనమాట. నేను ఇప్పుడు వీడియోస్ అనేది చాలా వరకు ల్యాక్ చేసేస్తున్నాను. అదేనండి, చాలా లేట్ అయిపోతుంది కదా. చాలామంది వచ్చేసి వీడియోస్ పెట్టట్లేదు ఇంట్రాజీ అని ఎక్కువగా అడుగుతున్నారనమాట. నా వీడియోస్ లైక్స్ అనేది ఎక్కువ రావట్లేదు, పెద్దగా ఎవరు చూడట్లేదు అనుకున్నాను. కానీ తప్పకుండా నా వీడియోస్ని అయితే ఫాలో అవుతున్నారని అర్థమైంది. సో అసలు విషయం ఏంటంటే, నేను ఒక 15 days నుంచి వర్క్లో చాలా బిజీ అనమాట. అదేనండి, స్టిచ్చింగ్ చేస్తానని మీ అందరికీ తెలుసు కదా. సో చాలా వర్క్ అనేది ఉంటుంది. ఆగస్టు 15 ముందు నుంచి కూడా నాకు వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది. యూనిఫామ్స్ ఏంటి, పెళ్ళి పని ఏంటి, చాలా వర్క్ ఉంది. నేనైతే కనుక ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది మిషన్ వర్క్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. సో దాన్ని పక్కన పెట్టడం అన్నది కరెక్ట్ కాదు కదండి. ఇవన్నీ వీలు చూసుకుని నేను మళ్ళీ వీడియోస్ అనేది తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఎర్లీ మార్నింగే చక్కగా నేనైతే కనుక పెసరట్టు అనేది వేసాను అనమాట. దేని కాంబినేషన్ వచ్చేసి నేను ఉప్మా చేశాను. మ్యాక్సిమం చాలా వరకు అల్లం చట్నీ చేసుకుంటారు. సో మా ఫ్యామిలీకి అయితే కనుక పెసరట్టు ఉప్మా అనేది చాలా ఇష్టం. సో ఈరోజు అయితే కనుక ఎర్లీ మార్నింగే చక్కగా పెసరట్టు అనేది తినేసాము. మన బాడీకి అయితే కనుక అప్పుడప్పుడు పెసరట్టు తినడం వల్ల చాలా మంచిదండి. ఇక వచ్చేసి ఈ రోజు అయితే కనుక ఏం చేస్తున్నాను ఏంటి అన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇక్కడ నుంచి తప్పకుండా వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టడానికే చూస్తాను. ఎందుకంటే మనకి మ్యారేజెస్ అనేవి కొంచెం తగ్గాయి. స్టిచ్చింగ్ అనేది కొంచెం ఫ్రీ అయిపోతాను అనమాట. అంటే వర్క్ ఉంటుంది కానీ ఇంత బిజీ ఉండదు కాబట్టి. సో మ్యాక్సిమం వీలవుతుందని అనుకుంటాను. ఇక వచ్చేసి యూట్యూబ్ అయితే కనుక చాలా ఎక్స్టెన్స్ పెట్టేశాడు. సో మాలాంటి కొత్త ఛానల్ వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. ఇకైతే కనుక నాకు వర్క్ బిజీ కాబట్టి నేను ఇదైతే కనుక ఒక 10 days ముందు వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో నేను స్టిచ్చింగ్ బిజీలో ఉండడం మీద మా పాప అయితే కనుక హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిందనమాట. మమ్మీ నువ్వు వర్క్ చేసుకో, నేనైతే కనుక కుక్ చేస్తానని చెప్పి చూడండి వచ్చిరాని వంట అయితే కనుక చక్కగా చేసేస్తుందిలేండి. చూడండి పాప ఏం చేస్తుంది అన్నది ఈరోజు పాపని అయితే మ్యాక్సిమం మీకు వీడియోలో చూపిస్తాను. నేనైతే వర్క్ చేసుకుంటున్నానులేండి ఫుల్గా. మనకైతే ఆగస్టు 15 వర్క్ ఏంటి, పెళ్ళి పని ఏంటి, ఇవన్నీ చాలా వరకు కూడా బిజీ అయిపోయాను నేను. సో అవన్నీ చేసుకుంటూ నిద్ర ఏంటి, ఇంట్లో పని ఏంటి, చాలా వరకు అవాయిడ్ చేసేసానమాట. సో ఈరోజు అయితే పాప అయితే చక్కగా తనకు వచ్చినంతట్లో మ్యాక్సిమం బిర్యానీ ఏంటి, ఎగ్తో చాలా ఐటమ్స్ చేస్తూ ఉంటుంది. సో తనకు వచ్చిన వాటిలో కొన్ని అయితే మాత్రం తప్పకుండా కుక్ చేస్తుంది అనమాట. సో ఈరోజు అయితే పాప చిన్న హెల్ప్ అనే చెప్పొచ్చు అనమాట. ఎగ్తో మనకి బిర్యానీ అయితే చేస్తుంది పాప అయితే కనుక. నేను చాలా వరకు పాప ఫేస్ చూపించమంటే ఇష్టపడట్లేదు అనమాట. ఎందుకంటే నైట్ డ్రెస్తో ఉంది కదండి, కొంచెం సిగ్గుపడుతుంది అనమాట. సో ఈరోజు అయితే కనుక నేను వీడియోస్ తీయడానికి కూడా నాకైతే టైం అనేది లేదు. ఈ బాబు అన్నాడు చూడండి, ఈ బాబు నేను అట్లా చేస్తున్నాము. ఈవిడైతే చూడండి మా పక్క ఆవిడ వచ్చి మౌనితల్లి వంట చేస్తుందా అని చెప్పేసి వచ్చి చూడడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. అంటే మనకి మన పిల్లలు వంట చేసి మనకు పెట్టారనుకోండి, ఆ హ్యాపీనెస్ వేరనమాట. మ్యాక్సిమం అన్నీ కూడా మనమే అందిస్తేనే కానీ వాళ్ళు చేయలేరు. అంటే అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూ ఉంటారు కదా పిల్లలు అనేది, హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి మనతో స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అలాంటి టైంలో మనం కొంచెం బిజీ అయిపోయాం అనుకోండి, పిల్లలకైతే మనకి ఏదో చిన్న హెల్ప్ చేయాలన్నా అనిపిస్తుంది కదా. సో పాప అయితే ఈరోజు బిర్యానీ అయితే చాలా బాగా కుక్ చేసింది. సో మ్యాక్సిమం అయితే కుకింగ్ కొంచెం బాగానే చేస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఇంటికి రావడం, చదువు అనేది కొంచెం కష్టంతో కూడిన విషయం లేండి. మెడిసిన్ అనేది చాలా కష్టం అనమాట. సో మా ఇంట్లో బాబు అనేది మాకు చాలా ఎక్కువ అలవాటు అని చెప్పాను కదా. ఆ బాబు ఏంటి, మా వారికి ఏంటి, చక్కగా తను చేసిన వంట అయితే కనుక సర్వ్ చేసి పెడుతుంది అనమాట. వేడివేడిగా ఉండడంతో వాళ్ళ డాడీకి అయితే కనుక చాలా బాగా చేసింది, నీకన్నా బాగా చేసింది అని చెప్పేసి కూతురు వంటను అయితే కనుక చాలా మెచ్చుకుంటున్నారు. అంతే కదండి, మనం రోజు చేసిన దానికంటే మన పిల్లలు చేతితో మనకి పెట్టడం అనేది చాలా హ్యాపీనెస్. అంతే కదండి, వాళ్ళ డాడీకి అయితే బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసింది. ఇక వచ్చి ఫైనల్లీ అయితే కనుక చక్కగా నాకు పెట్టేసింది, తను కూడా తింటుంది అనమాట. ఈరోజు పాప వంట చేయడం అనేది చాలా
హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి బిజీ టైంలో పిల్లలు మనకి చేత్తో వంట చేసి పెట్టారనుకోండి, ఆహా ఎంత అనిపిస్తుందో. అయితే నేను కూడా తినేసిన తర్వాత మళ్ళీ నేను వర్క్ చేసుకుందామని చెప్పేసి స్టిచ్చింగ్లోకి వచ్చేసాను. సో ముఖ్యంగా ఏంటంటే మనకి కటింగ్ అనేది చాలా టైం పెట్టేస్తుంది. సో కటింగ్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ డేస్ కటింగ్ పెట్టుకుని మిగతాదైతే కనుక స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాను. ఇక నేను పెళ్ళి బ్లౌజులు అనేవి మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను చూడండి. వీడియో తీసి మీకు పెట్టేంత ఓపిక టైం కూడా ఉండట్లేదు. ఏదో స్నానం చేసాం కదా, దీపం పెట్టుకున్నామా కదా అన్నట్టుగానే డే అనేది అయిపోతుందన్నమాట. సో చాలా వరకు వీడియోస్ అనేది పెండింగ్లో ఉండిపోయాయి. నేను వీడియోస్ తీసినవన్నీ కూడా అప్లోడ్ చేయడానికే చూస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే కనుక మీకు చిన్న వీడియో రూపంలో మాత్రం మీకు అప్లోడ్ చేస్తున్నాను. చాలా వర్క్స్ అనేవి చేశాను అనమాట. ఈ ఒక 10 డేస్లో అయితే కనుక బ్లౌజెస్ అనేవి చాలా కుట్టేశాను. సో మీ అందరికీ నచ్చిందని